ప్రైజ్ లార్డ్ జీసస్. అందరికీ వందనాలు. ఇప్పుడు మనము క్రిస్టాలజీ నేర్చుకుంటున్నాం. క్రిస్టాలజీలో యేసు క్రీస్తు యొక్క యునిక్నెస్ ని నేర్చుకుంటున్నాం. ఈ యునిక్నెస్ లో అనేక విషయాల్ని మనం మాట్లాడుతూ వచ్చాం, నేర్చుకుంటూ వచ్చాం. ఈరోజు ద యునిక్నెస్ ఆఫ్ ది టీచింగ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తు యొక్క అసమానమైన అద్వితీయమైన బోధల గురించి, ఆయన యొక్క టీచింగ్స్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ స్టడీ. మీరందరూ కూడా శ్రద్ధగా ఈ క్లాస్ని వినవలసిందిగా మనం చేస్తున్నాం. ద యూనిక్నెస్ ఆఫ్ ది టీచింగ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. జీసస్ వాజ్ ది గ్రేటెస్ట్ టీచర్ who ever lived on the earth. ఈ భూమి మీద జీవించిన వారిలో యేసు అత్యున్నత బోధకుడు. ఈ భూమి మీద ఎంతో మంది టీచర్స్ జీవించారు, ఎంతో మంది బోధకులు జీవించారు. వాళ్ళందరిలో ద బెస్ట్ టీచర్, ద గ్రేటెస్ట్ టీచర్ ఎవరయ్యా అంటే యేసుక్రీస్తే. సో యేసుక్రీస్తుని మనం ఎలా చెప్పవచ్చు అంటే ద గ్రేటెస్ట్ టీచర్ who ever lived on this earth అని మనం చెప్పవచ్చు. యేసు వల్ల ఎవరు ఎన్నడూ బోధించనే లేదు. యేసు బోధించినట్టు ఎవ్వరు ఎన్నడూ బోధించనే లేదు. ఆయనే సర్వకాలాలలో గొప్ప బోధకుడిగా నిలిచిపోయాడు. ఆల్ టైమ్ ద గ్రేటెస్ట్ టీచర్ రికార్డ్ ఎవరిదంటే యేసుదే, యేసయ్యదే, మన ప్రభువుదే. యేసు యొక్క బోధనలు ఆయన చరిత్రలో అతి గొప్ప బోధకుడిగా నిలిపాయి. యేసు అంత గొప్ప గ్రేటెస్ట్ టీచర్గా చరిత్రలో నిలిచిపోవడానికి కారణం ఏంటంటే ఆయన యొక్క టీచింగ్స్ అంత గొప్పవి. కాబట్టి ఈ రోజున ఆ గ్రేటెస్ట్ టీచర్ యొక్క టీచింగ్స్లో ఉన్న గ్రేట్నెస్ని, యూనిక్నెస్ని మనం నేర్చుకోబోతున్నాం. హిస్ కమ్యూనికేషన్ స్కిల్స్ వాజ్ అన్పారలల్డ్. అంటే ఆయన యొక్క సంభాషణ నైపుణ్యము అసమానమైనది. యేసు యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ అసలు ఒక వేరే లెవెల్ అన్నమాట. అంటే అసలు ఆయన ఎంత అద్భుతంగా కమ్యూనికేట్ చేస్తాడంటే చూద్దాం ఒకసారి. జీసస్ క్రైస్ట్ టాట్ ప్రొఫౌండ్ ట్రూత్స్ ఇన్ ఎ వెరీ పర్సనల్ వే ఫర్ పీపుల్ టు అండర్స్టాండ్. యేసు ప్రభు వారు ఆ ప్రజలకి చాలా సింపుల్గా, ఈజీగా అర్థమయ్యే విధంగా గొప్ప గొప్ప సత్యాలు, అంటే పెద్ద పెద్ద సత్యాల్ని, ప్రొఫౌండ్ ట్రూత్స్ని చాలా ఈజీగా, సింపుల్గా అర్థమయ్యేటట్లు ఆయన బోధించారు. He never spoke above the head of people. His philosophy of ministry was to speak at people's level. Simple parables for the common people and mysteries for the enlightened ones. ఆయన ఎప్పుడు కూడా ప్రజలకు అర్థం కాని రీతిలో మాట్లాడలేదు. ఏదో నాకు జ్ఞానం ఉంది, నేను చాలా గొప్పవాడిని అని జనాల్ని ఇంప్రెస్ చేయడానికి, అంటే జనాలు కొంతమంది ప్రీచర్స్, టీచర్స్ మనం చూస్తే అసలు నేను ఎవరో చూపించాలి, నా సత్తా ఏంటో చూపించాలి అన్న వేళ వెళ్ళిపోతారు తప్ప అసలు టీచింగ్, ప్రీచింగ్ యొక్క ఇంటెన్షన్ ఏంటి, మన ముందున్న ఆడియన్స్కి అర్థం కావాలి, మన ముందున్న ప్రజలకి చాలా స్పష్టంగా విషయాన్ని అర్థం కావాలి. అలా చెప్పగలిగిన వాడే గొప్ప టీచర్. యేసు ప్రభు ఆ కోవకు చెందినవాడు. యేసు ప్రభు ఎలాంటి కోవకు చెందినవాడు అంటే ప్రజలకు అర్థం కాని రీతిలో తన యొక్క గొప్పతనాన్ని చూపించుకోవడానికి ప్రయత్నం చేసిన వాడు కాదు. ఆయన ఏం చేశాడంటే ఎప్పుడు కూడా ఆయన యొక్క ఫిలాసఫీ ఏంటంటే ప్రజలకు అర్థం అవ్వాలి, ప్రజలు గ్రహించాలి, ప్రజలు నేర్చుకోవాలి అని ఆయన అద్భుతమైనటువంటి విధానాన్ని ఎంచుకున్నారు. ఏంటో తెలుసా? సాధారణ ప్రజలకు సులభమైన రీతిలో అర్థం కావడం కోసం ఉపమానాలు ఉపయోగించాడు ఆయన. పారబుల్స్ అంటే స్టోరీస్. ఒక ట్రూత్ని కమ్యూనికేట్ చేయడానికి ఆయన
ఆ ట్రూత్ అర్థం కావడం కోసం ఒక అద్భుతమైన స్టోరీ చెప్పేవాడు. జీసస్ వాజ్ ది మాస్టర్ స్టోరీ టెల్లర్. యేసయ్య అసలు ఆయన స్టోరీ చెప్తే మనం ఆశ్చర్యపోవాల్సిందే, అందులో లీనమైపోవాల్సిందే, అందులో ఇన్వాల్వ్ అయిపోవాల్సిందే. అంత బ్యూటిఫుల్ గా చెప్తాడు ఆయన. అండ్ పారబుల్స్ చూడండి, ఒక్కొక్క పారబుల్ ఒక్కొక్క జమ్ము, ఒక్కొక్క డైమండ్. సింపుల్ స్టోరీ, కానీ అంత ప్రొఫౌండ్ ట్రూత్ అది కమ్యూనికేట్ చేస్తుంది. సో సాధారణ ప్రజలకి ఆయన అర్థం కావడం కోసం సింపుల్ సింపుల్ పారబుల్స్, కామన్ పారబుల్స్, వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి వాటిని తీసుకుని, ఎక్కడో ఉన్న వాటిని కాదు, వాళ్ళకి చుట్టూ వాళ్ళకి తెలిసినటువంటి పంటలు, వాళ్ళకి తెలిసినటువంటి పండ్లు, వాళ్ళకి తెలిసినటువంటి పక్షులు, వాళ్ళకి తెలిసినటువంటి మనుషులు, వాళ్ళకి తెలిసిన జీవన విధానం, అందులోంచే స్టోరీస్ తీసుకుని యేసు ప్రభు వాళ్ళకి అర్థమయ్యేట అద్భుతంగా చెప్పేవాడు. తర్వాత ఎన్లైటెడ్ వన్స్, కొంచెం జ్ఞానోదయం అయ్యి ఉన్నటువంటి వారికి ఆయన మర్మాల ద్వారా విషయాలను చెప్పేవాడు, మిస్టరీస్ ని వాళ్ళకి చెప్పేవాడు. అంటే ఎవడి స్థాయికి వాడికి తగ్గట్టుగా చెప్పేవాడు అన్నమాట ఆయన. అర్థమవుతుందా? అంటే ఆయన ప్రజల స్థాయిలో మాట్లాడేవాడు. ఆయన యొక్క సేవా తత్వం ఏంటంటే ప్రజల స్థాయిలో మాట్లాడేవాడు. అంటే ప్రజలు ఎలాగున్నారు, వాళ్ళ అండర్స్టాండింగ్ లెవెల్స్ ఏంటి అని గ్రహించి దానికి తగ్గట్టుగా వాళ్ళకి అర్థం కావడం కోసం ఆయన మాట్లాడేవాడు. అదే కదా ఒక బెస్ట్ టీచర్ యొక్క క్వాలిఫికేషన్ లేదా క్వాలిటీ. ఏదో చెప్పేసాము అని చాలా మంది టీచర్స్ సంబరాలు పడిపోతూ ఉంటారు, లేకపోతే బైబిల్ మేము అద్భుతంగా దంచేసాం ఈ రోజు క్లాస్ అని వాళ్ళకి వాళ్ళే బడైపోతూ ఉంటారు. కానీ అక్కడున్న జనాలకు అర్థమైందా, అక్కడున్నటువంటి సామాన్యులు గ్రహించారా అన్నది ఇక్కడ పాయింట్. సో యేసయ్య ఈ విషయంలో ఆయన చాలా నైపుణ్యం కనబరిచారు. He never quoted other scholars, but always limited himself to the Bible. యేసు ప్రభు ఎప్పుడు కూడా స్కాలర్స్ ఇలా చెప్తున్నారు, ఆ పండితుడు ఎలా చెప్పాడు, ఈ పండితుడు ఎలా చెప్పాడు అని స్కాలర్స్ ని కోట్ చేసేవాడు కాదు. ఆయన ఎప్పుడు బైబిల్ని కోట్ చేసేవాడు. యెషయా ఎలా చెప్తున్నాడు, ఇర్మియా అలా చెప్తున్నాడు అని బైబిల్లో ఉన్న ప్రవక్తల్ని, బైబిల్లో ఉన్న రచయితల్ని, బైబిల్లో ఉన్న విషయాల్ని ఆయన కోట్ చేస్తూ మాట్లాడేవాడు. అంతే తప్ప బయట ఉన్న పండితులను లేకపోతే వాళ్ళను వీళ్ళను ఆయన ఎప్పుడు కూడా కోట్ చేసేవాడు కాదు. ఆల్వేస్ బైబిల్ బైబిల్ బైబిల్. His teachings were incomparable to anyone who lived before him and after him. ఆయనకు టీచింగ్స్ ఎవరితో కంపేర్ చేయలేం. ఆయనకు ముందున్న వాళ్ళతో కానీ ఆయనకి వెనకాల ఉన్న వాళ్ళతో కానీ ఎవరితో కూడా కంపేర్ చేయడానికి వీలు లేకుండా యునీక్. అంటే అర్థం ఏంటి? నో ఈక్వల్, నో లైక్. ఆయనలాగా ఎవరు బోధ చేయలేదు, ఆయనకు సమానమైన బోధ ఎవడు చేయలేదు. అసమానమైన అద్వితీయమైన బోధకుడు యేసు. He never needed someone to attest his teachings. కాబట్టి ఆయన చెప్పిన దానికి సపోర్ట్గా ఇంకెవరన్నా ధృవీకరించాలని అలా ఇప్పుడు కూడా ఆయన ప్రయత్నం చేయలేదు. ఆయన చెప్తే ఫైనల్ అంతే. ఎవరి సహాయం, ఎవరి యొక్క ధృవీకరణ ఆయనకు అవసరం లేదు. His favorite phrase was, "But I say unto you." He spoke with absolute authority. యేసు ప్రభు వారి యొక్క ఫేవరెట్ మాట ఏంటంటే, కానీ నేను చెప్పేది ఏమిటంటే, మీరు ఇలా విన్నారు కానీ నేను చెప్పేది ఏమిటంటే, మీరు ఇలా నేర్చుకున్నారు కానీ నేను చెప్పేది ఏమిటంటే అని యేసు ప్రభు వారు చెప్పేవారు. అంటే ఆయన మాట అథారిటేటివ్, ఆయన యొక్క మాట అధికారంతో కూడినది. ఆయన మేబీ, కావచ్చు, బహుశా, ఇలాగేమో, దాని అర్థం అలాగేమో అని చెప్పడు. ఆయన ఏదైనా విషయాన్ని వివరించాడంటే, ఏదైనా ఒక విషయం చెప్పండి అధికారికంగా ఆయన చెప్తే కదా ఫైనల్. అంత పర్ఫెక్ట్గా ఆయన చెప్పాడు, అధికారంతో చెప్పాడు. The teachings of Jesus Christ, his teachings were revolutionary to the contemporary mind. ఆయన బోధలు ఆ కాలంలోని ప్రజల మేధస్సుకు విప్లవాత్మకమైనవిగా నిలిచాయి. యేసు బోధిస్తుంటే
ఒక విప్లవం కలిగింది అక్కడ. ఆయన బోధల్ని మనం ఒక మాట చెప్తే ప్రేమ విప్లవం అని చెప్పొచ్చు. ప్రేమ విప్లవం ఏంటి అది? ఆయన చెప్పిన ప్రేమ విప్లవం మాటలు ఏంటంటే, లవ్ యువర్ ఎనిమీస్ అండ్ డూ గుడ్ టు దెమ్. మీ శత్రువులను ప్రేమించండి, వాళ్ళకి మేలు చెయ్యండి. అసలు ఎవడన్నా అంతకుముందు ఎవడన్నా ఈ స్టేట్మెంట్ చెప్పాడా? పంటికి పన్ను కంటికి కన్ను, ఆ స్టైల్ అప్పటి వరకు. ఎప్పుడైతే యేసయ్య ఇచ్చాడో శత్రువులను ప్రేమించండి, తర్వాత ఏంటి, వాళ్ళకి కూడా మేలు చేయాలి. ఎంత రెవల్యూషన్ ఉంటే చూడండి. ప్రేమ విప్లవాన్ని రేకెత్తించిన విప్లవకారుడు యేసు. తర్వాత ప్రే ఫర్ యువర్ ఎనిమీస్, బ్లెస్ దెమ్ వితౌట్ కర్సింగ్ దెమ్, సచ్ ఆర్ ది టీచింగ్స్ ఆఫ్ అవర్ లార్డ్. లోకాసు వార్తలు చూడొచ్చు, 6వ అధ్యాయం 27, 28 వచనాలు. వినుచున్న మీతో నేను చెప్పుచున్నదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. వావ్, వాట్ ఏ స్టేట్మెంట్! శత్రువులను ప్రేమించమన్నాడు, వాళ్ళకి మేలు చేయమన్నాడు, మిమ్మల్ని శపించే వాళ్ళని దీవించమన్నాడు, మిమ్మల్ని బాధించి వారి కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. ఎవరు ఎప్పుడు కూడా ఇట్లాంటి విషయాలు చెప్పలేదు. రెవల్యూషనరీ. మరి చెప్పడం మాత్రం కాదు, ఆయన చేసి చూపించాడు. అది ఈ టీచర్లో ఉన్న స్పెషాలిటీ. ఏంటో తెలుసా? అందరు టీచర్లు చెప్తారు, కానీ ఆయన చెప్పింది చేసి చూపించాడు. సిలువలో తను కుళ్ళబొడుస్తున్నటువంటి వారి కొరకు ఆయన ప్రార్థన చేశారు, తండ్రి వీరేం చేయుచున్నారు, వీరెవరు, వీరిని క్షమించు. వాట్ ఏ స్టేట్మెంట్! వాళ్ళకు కూడా మేలు చేయాలని చూశాడు. అర్థమవుతుంది మీకు? ఆయన చెప్పింది చేశాడు. అర్థమవుతుందా? శత్రువులను ప్రేమించాడు. తనతో పాటు ఉంటూ, తన ఉప్పు తిని తన దగ్గర ఉండి, తన చేత మరి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని, తన శిష్యుడిగా పేరు తెచ్చుకొని, తన్నే మోసం చేయడానికి వచ్చినటువంటి ఇస్కరియోతు యూదాని చెలికాడా అని పిలిచాడు. ఎవరు పిలవగలరు? అది తెలియక, తెలిసి వాడు వచ్చి యేసయ్యని అరెస్ట్ చేపిస్తాడని తెలుసు. వావ్, వాట్ ఏ గ్రేట్ పర్సన్ జీసస్. He believed in the absolute inerrancy of the word of God. He believed in the absolute authority of the word of God. The Bible was sufficient for the doctrine and practice. యేసయ్య ఏం చేశాడు తెలుసా? వాక్యము దోషరహితమైనదని నమ్మాడు. దేవుని వాక్యము దోషరహితమైనది అని నమ్మాడు. అంటే దేవుని వాక్యం ఎటువంటి దోషాలు లేవు, ఎటువంటి ఎర్రర్స్ లేవు అని బోధించాడు. అలాగే యేసుప్రభు ఏం చెప్పాడు తెలుసా? దేవుని వాక్యము పరిపూర్ణ అధికారం కలిగినది అని నమ్మాడు, విశ్వసించాడు, ప్రకటించాడు. ఆయన ఏం నేర్పించాడు తెలుసా? బోధకి, జీవితానికి బైబిల్ చాలినది ఆయన్ని నేర్పించాడు. మనకి ఏ డాక్టరీన్ కావాలో దానికి బైబిల్ సఫిషియంట్. మనం బతకడానికి ఏం కావాలో దానికి బైబిల్ సఫిషియంట్, చాలినది అని ఆయన నేర్పించాడు. జాన్ 17:17, యోహాను సువార్త 17:17, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే సత్యము, బైబిలే సత్యము. వండర్ఫుల్. తర్వాత మత్తయి 5:18, ఆకాశం భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నా అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చూసారా ఎంత గొప్ప చెప్తున్నాడు ప్రభు? ఆకాశం గతించినా గతించవచ్చు, భూమి గతించినా గతించవచ్చు, దేవుని వాక్యంలో ఒక సున్నా, ఒక పొల్లు కూడా తప్పిపోదాడు. అంటే అర్థం ఏంటి? బైబిల్ అనేది ఏంటి? కంప్లీట్గా దేవుని ఆత్మ ప్రేరేపణ చేత, దైవావేశం చేత రాయబడింది అని యేసు ప్రభువు చెప్తా ఉన్నారు. అంటే ఒక సున్నా, ఒక పొల్లు కూడా అందులో మిస్టేక్ లేదు. ఒక సున్నా, ఒక పొల్లు కూడా మిస్టేక్ లేదు. అంత పర్ఫెక్ట్గా దేవుడు తన వాక్యాన్ని రాయించాడు.
అన్న విషయాన్ని యేసుప్రభు వారు చెప్పారు. అర్థమవుతుంది మీకు? మనం దాన్ని ఏమంటారంటే వెర్బల్ ప్లీనరీ ఇన్స్పిరేషన్ అంటాం. వెర్బల్ ప్లీనరీ ఇన్స్పిరేషన్ అంటాం. అంటే బైబిల్ ఉన్న ప్రతి పదం, బైబిల్ ఉన్న ప్రతి మాట దేవుని దైవావేశం వల్ల కలిగింది, రాయబడింది అన్నది మనం నేర్చుకున్నాం. మీరు మన యొక్క బిబ్లియాలజీ క్లాసులోకి వెళ్తే మీకు ఈ విషయాలన్నీ కూడా అక్కడ దొరుకుతాయి. మన ఛానల్లో ఉన్నాయి. బిబ్లియాలజీ క్లాసులు చూస్తే మీకు వెర్బల్ ప్లీనరీ ఇన్స్పిరేషన్ అంటే ఏంటో మీకు అర్థం అవుతుంది. రైట్. యోహాను సువార్త 10:35 లేఖనము నిరర్ధకము కానేరదు. స్క్రిప్చర్ కెనాట్ బి బ్రోకెన్. యేసయ్య చెప్పిన మాట, స్క్రిప్చర్ కెనాట్ బి బ్రోకెన్. లేఖనం నిరర్ధకం కానేరదు, అంతే. అంటే ఆయన వాక్యానికి ఇచ్చిన గౌరవం, వాక్యం యొక్క గొప్పతనం, వాక్యము దోషరహితమైనదని, అందులో దోషాలు లేవని, వాక్యము పరిపూర్ణ అధికారం కలిగిందని, వాక్యము బోధకు జీవితానికి చాలినదని, వాక్యము ఎప్పుడు నిలిచి ఉండేదని ఆయన బోధిస్తూ వచ్చాడు. Together, these show that Jesus' teachings were unique, countercultural, and rooted in the unshakable truth of scriptures. యేసుక్రీస్తు యొక్క బోధలు అసమానమైనవి, అద్వితీయమైనవి, మనుషుల ఆలోచనలకు కంటే ఎంతో ఉన్నతమైనవి, కౌంటర్ కల్చరల్ అంటే కల్చర్లో ఉన్నటువంటి రాంగ్ థింగ్స్ అన్నిటి కూడా కరెక్ట్ చేసే విధంగా ఆయన బోధించాడు. అలాగే ఆయన బోధలన్నీ కూడా ఎన్నటికీ కూడా షేక్ చేయబడినటువంటి, స్థిరంగా నిలిచేటువంటి ఆయన వాక్యంలోంచి వచ్చినటువంటి బోధలవి, వాక్యానుసారమైన బోధలవి. అర్థమవుతుందా? అది విషయం. He taught that while salvation is only by faith, only by grace, we must glorify God through good works. యేసుప్రభు ఏం చెప్పాడంటే రక్షణ కేవలం విశ్వాసం ద్వారా మాత్రమే, దేవుని కృప చేత మాత్రమే. అలా రక్షణ పొందిన వారు దేవుని మహింపరచడానికి సత్క్రియలు చేయాలి అని ప్రభు చెప్పారు. అర్థమవుతుందా? రక్షణ సత్క్రియల వల్ల కలగదు. రక్షించబడిన వాడు సత్క్రియలు చేయాలి అని ప్రభు చెప్పాడు. రక్షణ కేవలం విశ్వాసము ద్వారానే అని ప్రభు చెప్పాడు. యోహాను సువార్త 3:5 యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నికోదేమస్. ఓ నికోదేమో, నీతో నేను చెప్పే విషయం, నువ్వు ఆ ఆజ్ఞలు పాటించాలి, ధర్మశాస్త్రం పాటించాలి, అవి చేయాలి, ఇవి చేయాలి అనుకుంటున్నావు. నో, ఇవేం అవసరం లేదు. నీవు నీ కొరకు నేను వచ్చిన రక్షకుడినని, యేసు అనే నేను రక్షకుడినని, నీ కొరకు, నీ పాపముల కొరకు నేను చనిపోయానని, చనిపోయి 3వ రోజు తిరిగి నిజమైన దేవుణ్ణని నీ విశ్వసిస్తే నీకు రక్షణ ఇస్తాను అని ప్రభు అందరికీ చెప్తా ఉన్నాడు. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేం చేయాలి అని ఫిలిప్పియన్ జైలర్ పౌలుని అడిగితే పౌలు ఏం చెప్పాడు తెలుసా? ప్రభు యేసునందు విశ్వాసం ఉంచి మాకు నీవును నీ ఇంటి వారిని రక్షణ పొందుదురు. రక్షణ కేవలం విశ్వాసము ద్వారా బైబిల్ బోధిస్తూ ఉన్నది. ఎఫెసీ 2:8 మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే, కాగా ఎవడును అతిశయింప వీలు లేదు. అది క్రియల వల్ల కలిగినది కాదు కాబట్టి ఎవడును అతిశయింప వీలు లేదు. యేసుప్రభు అదే, ఒకటి నీటి మూలముగా, నీరు అంటే వాక్యానికి సాదృశ్యం. ఎప్పుడైతే నువ్వు సువార్త వాక్యాన్ని వింటావో, ఆత్మ మూలంగానే పరిశుద్ధాత్మ నీలో కార్యం జరిగినప్పుడు నీవు ప్రభు మీద విశ్వాసం ఉంచడం ద్వారా నీవు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావు, ఆత్మీయంగా జన్మిస్తావు, స్పిరిచువల్ బర్త్ని పొందుకుంటావు అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారు మనకి సెలవిచ్చేది ఏంటి అంటే రక్షణ విశ్వాసము ద్వారా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, కాగా తన అద్వితీయ కుమారుని పుట్టిన వాని యందు విశ్వాసముంచు, 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 విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. ఓకే, సో రక్షణ కేవలం విశ్వాసం ద్వారా అన్న సత్యాన్ని ప్రభు తన బోధలో అనేక సార్లు ప్రస్తావిస్తూ
రక్షణ అనేది క్రియల వల్ల కలిగేది కాదు, కానీ ఆయన చేసిన శిలువ యాగం యందు విశ్వాసం ముంచడం ద్వారా కలుగును అని ప్రభు తన బోధనలో సుస్పష్టంగా రక్షణ గురించి తెలియజేశారు, మోక్షం గురించి తెలియజేశారు. తర్వాత ఫ్రీలీ యూ రిసీవ్ ఫ్రీలీ యూ గివ్ వాస్ హిస్ పాలసీ. యేసయ్య పాలసీ ఏంటి తెలుసా? ఉచితంగా పొందితిరి, ఉచితంగా ఇవ్వండి. నీకేదైనా ఉచితంగా వస్తే నువ్వు దాన్ని ఉచితంగా ఇచ్చేసారు. నీకు ఫ్రీగా వచ్చింది కదా, నువ్వు కూడా ఫ్రీగా ఇవ్వాలి. అదవుతుంది, అదనమాట. సో దేవుడి కృపలో మనం ఏదైతే ఉచితంగా పొందుకున్నామో అవన్నీ కూడా ఇతరులకు ఉచితంగా అందించాలి. సో we should give freely to others. ఎంత బాగుంటుంది అందరం అలా ఆలోచన చేస్తే, ప్రపంచం, సమాజం ఎంత అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు అంతా ఏమైపోయింది, కమర్షియల్. జీసస్ ఎప్పుడు కూడా తన టీచింగ్స్కి డబ్బులు ఛార్జ్ చేయలేదు. నాకు ఇంత ఇస్తే నేను మీ దగ్గరకు వచ్చి వాక్యం చెప్తాను ఎప్పుడు కూడా డిమాండ్ చేయలేదు. నాకు ఈ అరేంజ్మెంట్స్ చేస్తే, నేను వచ్చినప్పుడు నాకు ఈ ఫెసిలిటీస్ కల్పిస్తే నేను మీకు వాక్యం నేర్పిస్తానని యేసుప్రభు ఎప్పుడు చెప్పలేదు. ఆయన ఎవరిని చేయి చాచి అడగలేదు, ఎవరిని డిమాండ్ చేయలేదు, నాకు ఈ ఫెసిలిటీస్ కావాలని ఎవరిని కోరుకోలేదు. మనిషి కుమారుడు తలవాల్చుకున్నట్టుగాను స్థలం లేదని మనం ఆయన గురించి చదువుతాం. ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకున్నట్టుకు కొంచెం స్థలం కూడా లేదు. ఆయన ఎక్కడ పడుకున్నాడో, ఎక్కువ సమయం ఆయన ఎక్కడ పడుకున్నాడు? ఆయన రాత్రంతా ప్రార్థన, అరణ్యంలోకి వెళ్ళిపోవడం, ప్రార్థన చేస్తాడు. సో ఆయన డబ్బు కోసం వాక్యం బోధించలేదు, డబ్బు కోసం ఆరాట పడలేదు, డబ్బు కోసం పరిచర్యలు చేయలేదు. తండ్రి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి సందేశాలు ఇస్తూ ఉన్నాడు. తండ్రి ఏ సందేశం ఇచ్చాడో ఆ సందేశాలన్నీ ప్రజలకు అందిస్తూ ఉన్నాడు. He taught truthfulness, integrity, faithfulness and loyalty. యేసు ప్రభు సత్యసంధతను ఆయన ప్రోత్సహించాడు. ఆయన సత్యాన్ని ప్రకటించాడు, ఇంటెగ్రిటీ, యథార్థతను ఆయన ప్రకటించాడు, బోధించాడు. ఫెయిత్ఫుల్నెస్, నమ్మకత్వాన్ని ఆయన బోధించాడు. లాయల్టీ, లోబడి ఉంటాన్ని ఆయన నేర్పించాడు. యేసు ప్రభు వారి బోధనలో మనం చూసేదంటే మనము సత్యవంతులంగా ఉండాలి, యథార్థవంతులంగా ఉండాలి, నమ్మకస్తులుగా ఉండాలి, లోబడి జీవించాలని ప్రభు బోధిస్తూ వచ్చాడు. మంచి సుగుణాలు మనం కలిగి ఉండాలని ప్రభు నేర్పిస్తూ వచ్చాడు. హీ అండర్స్టూడ్ ద శాంక్టిటీ ఆఫ్ ఫ్యామిలీ లైఫ్. డివోర్స్ వాజ్ టోటలీ అన్యాక్సెప్టబుల్ ఫర్ హిమ్. యేసు ప్రభు జీవితం లేకపోతే కుటుంబం యొక్క పవిత్రతను బోధిస్తూ వచ్చాడు. విడాకులైన ప్రస్తావన ఎప్పుడు కూడా యేసు ప్రభు ఎంకరేజ్ చేయలేదు. విడాకుల ప్రస్తావనే తీసుకురాకూడదని చెప్పాడు. విడాకులు అనే ఆలోచనే రాకూడదు భార్య భర్తలు అని చెప్పాడు. భార్య భర్తల మధ్య విడాకులనే ప్రస్తావనే రాకూడదు అని చెప్పాడు. విడాకులు దేవునికి అసహ్యమైనవి అని బోధించాడు. చూడండి, మత్తయి సువార్త 19:3-6 పరిసయ్యులు ఆయనను శోధింపవలనని ఆయన యొద్దకు వచ్చి, ఏ హేతువు చేతనైనను, ఏ కారణము చేతనైనను పురుషుడు తన భార్యని విడనాడుట న్యాయమా అని అడిగారు. ఏంటట? ఏదన్నో కారణం చేత భర్త భార్యను విడిచిపెట్టడం న్యాయమేనా, విడాకులు ఇవ్వడం న్యాయమేనా అని వాళ్ళు ఆయన శోధిస్తూ ఒక ప్రశ్న వేశారు. అప్పుడు ఆయన ఏం చెప్పారు చూడండి సమాధానం. ఇప్పుడు మామూలు భాష చెప్పండి, యేసయ్య విడాకులు తీసుకోవచ్చా అన్నది ప్రశ్న. ఆన్సర్ ఏంటో చూడండి, యేసుప్రభు ఆన్సర్, డైరెక్ట్ ఆన్సర్ చెప్తున్నాడు ఆయన. ఆయన 4వ వచనంలో, సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించెననియు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొను, వారిద్దరును ఏక శరీరంగా ఉందరనియు చెప్పిననియు మీరు చదవలేదా? యేసుప్రభు వారు బలి ప్రశ్న వేసేవాడు, మీరు చదవలేదా? మీరు పెద్ద బైబిల్ బోధకులు కదా, పరిసయ్యులు కదా, మరి మీరు చదవలేదండి? బైబిల్లో దేవుడు ఇలా చెప్పాడు కదా, సృష్టికర్త దేవుడు ఇలా చెప్పాడు కదా, ఆది కాండంలోనే చెప్పాడు కదా, దేవుడు
మనిషిని పురుషునిగాను స్త్రీగాను సృజించినని, వాళ్ళిద్దరూ వివాహం చేసుకున్న తర్వాత పురుషుడు తల్లిదండ్రులు విడిచిపెట్టి భార్యని హత్తుకొని జీవించాలని చెప్పాడు కదా. వారిద్దరు ఏక శరీరంగా ఉంటారంటే వాళ్ళిద్దరు వేరు కాదు, ఏక శరీరం, ఏక శరీరం. మీరు చదవలేదా? నేను కోట్ చేస్తూ ఆయన ఆన్సర్ చెప్తున్నా చూడండి. కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరంగా ఉన్నారు గనక దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని గట్టిగా చెప్పాడు. యేసుప్రభు వారు ఏం చెప్పారు? మీరు విడగొట్టడానికి వీల్లేదు, వాళ్ళిద్దరు వేరు కాదు, వాళ్ళిద్దరు ఒక ఏక శరీరం, ఏక శరీరం. ఏక శరీరాన్ని మీరు ఎలా విడగొడతారు? శరీరాన్ని విడగొడితే ఏమైంది? ఆ మనుషుడు చచ్చిపోతాడు. కాబట్టి ఒక శరీరం ఎలాగైతే వేరు చేయలేమో, అలాగే దేవుడు జతపరిచినటువంటి వారిని ఏ మనుషుడు వేరు చేయకూడదు, ఏ మనుషుడు వేరు చేయకూడదు. అంటే అర్థం ఏంటి? జీసస్ స్ట్రాంగ్లీ అగెయిన్స్ట్ డివోర్స్. యేసుక్రీస్తు ప్రభు వారు విడాకులకు పరమ వ్యతిరేకి. యేసయ్యకి విడాకులు అంటే అసహ్యము. యేసయ్య విడాకులు అస్సలు ఎంకరేజ్ చేయలేదు. అసలు విడాకులు తీసుకోకూడదు, విడాకులన్న ఆలోచన రాకూడదు అని రెవల్యూషనరీ థాట్ని, సృష్టికర్త యొక్క మనస్సుని ఆయన ప్రజలకు నేర్పించాడు. He taught in detail about the coming kingdom. For him, there was a spiritual, a moral, and a physical aspect to the kingdom. చూడండి, యేసయ్య రాబో రాజ్యం గురించి విశదంగా బోధించాడు. రాబో రాజ్యం గురించి విశదంగా చాలా క్లియర్గా బోధించాడు. ఆయన ఆ రాజ్యానికి 3 కోణాలు ఉన్నాయని చెప్పాడు. ఒకటి ఆధ్యాత్మిక, స్పిరిచువల్, 2 నైతిక, మోరల్, 3 ఫిజికల్ ఆస్పెక్ట్, భౌతికమైనటువంటి కోణం ఉన్నదని బోధించాడు. ఓకే, హిస్ వర్డ్స్ వర్ ట్రూత్ఫుల్ అండ్ గ్రేషియస్. యేసయ్య ఎప్పుడు సత్యమే మాట్లాడాడు, యేసయ్య ఎప్పుడు కనికరంతో మాట్లాడాడు. ఆయన మాటల్లో సత్యం, అలా అలా సత్యం వచ్చేస్తూ ఉంటాం. ఆయన మాటలు ఎంతో కృపగలిగినవి. అందుకే ఆయన ఎట్లా వచ్చాడు? కృపాసక్తి సంపూర్ణుడిగా మన మధ్య నివసించారు. హిస్ టీచింగ్స్ చేంజ్ ద వరల్డ్ ఫర్ గుడ్. ఆయన బోధలు విన్న ప్రపంచం మారిపోయిందంతే, మారిపోయిందంతే. ఆయన యొక్క బోధలు ఇన్ఫ్లుయెన్స్ చేయని వాళ్ళు ఎవరు? అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. గ్రేట్ గ్రేట్ నేషనల్ లీడర్స్ అందరూ కూడా ఆయన బోధల చేత ప్రభావితమైన వాళ్ళకి. మన మహాత్మా గాంధీ గారు కూడా ఆయన యేసుక్రీస్తు బోధల చేత ప్రభావితమయ్యారు, మనందరూ తెలిసింది. సో ద సర్మన్ ఆన్ ద మౌంట్ ఈజ్ లవ్డ్ ఈవెన్ బై హిస్ ఎనిమీస్. ఆయన శత్రువులు సైతం కూడా ఇష్టపడేటువంటి, ప్రేమించేటువంటి మెసేజ్ ఏంటి తెలుసా? సర్మన్ ఆన్ ద మౌంట్. యేసు ప్రభు కొండ మీద ప్రసంగం అంటాం కదా, కొండ మీద ప్రసంగం. యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగం అనేది అసలు అందరు ఇష్టపడతారు, శత్రువులు కూడా ఇష్టపడతారు. ఈవెన్ అందరూ కోట్ చేస్తూ ఉంటారు దాన్ని. ఈవెన్ సెక్యులర్ పీపుల్ కూడా అందులో ఉన్న విషయాల్ని కోట్ చేస్తూ ఉంటారు. అంత అద్భుతమైనటువంటి ప్రసంగం యేసు ప్రభు వారు చేశారు. ఓకే, సో ఇట్లా మనము సో మెనీ థింగ్స్ చూడబోతా ఉన్నాం ఫ్యూచర్లో. జస్ట్ ఇప్పుడు దాకా చెప్పిందంతా ఏంటో ఇంట్రడక్షన్. ఈరోజు యేసు ప్రభు యొక్క బోధల్లో ఉన్నటువంటి యునిక్నెస్ ని ఇంట్రడక్షన్ మాత్రం చెప్పాను నేను. నెక్స్ట్ నుంచి మనం ఒక్కొక్క ఏరియాలో యేసు ప్రభు యొక్క టీచింగ్స్ లో ఉన్న ప్రత్యేకతని మనం డీటెయిల్ గా చూడబోతూ ఉన్నాం. సో మనకు ముందు ముందు స్పిరిచువల్ బిర్యానీ ఉన్నది. కాబట్టి ఈరోజు జస్ట్ మీకు ఇంట్రడ్యూస్ చేశాను యేసయ్య బోధల్లో ఉన్నటువంటి జస్ట్ శాంపిల్స్ మీ ముందు పెట్టాను అంతే. మనము డీటెయిల్గా ఒక్కొక్క వారం ఆయన బోధల్లో ఉన్నటువంటి ఒక్కొక్క అంశంలో ఉన్న ప్రత్యేకతని అలా 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 చూసుకుంటూ మనము ఆత్మీయ ఆహారంని భుజిస్తూ ఆత్మీయ జీవితంలో ముందుకు విహరించుకుంటూ పోదాం.
సో ప్రభు మనకి సహాయం చేయనుగాక. ప్రభు నామము, యేసయ్య నామము మహింపరచబడుగాక. ఆమేన్. సో మీ అందరికీ నేను చెప్పే ఒక విషయం ఏంటంటే, మీలో ఎవరైనా సరే ఇంకా థియాలజీ నేర్చుకోవాలని ఆశ కలిగిన వాళ్ళు మన వాట్సాప్ నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. 8309877618 ఆ నంబర్కి మీరు వాట్సాప్ చేయండి. మీరు వాట్సాప్ చేసినట్లయితే ఈ థియాలజీ గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేయడం జరుగుతుంది. మీకు కూడా ఈ యొక్క జూమ్ క్లాసెస్లో పాల్గొని అడిగి నేర్చుకోవడానికి, మీకున్న డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. తర్వాత మన ఈ వీడియోస్ అన్నీ కూడా బైబిల్ సత్యాలు నీ కొరకని యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాము. సో మీరు ఇంకా ఈ ఛానల్ని సందర్శించకపోతే తప్పకుండా ఈ ఛానల్ని విజిట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోస్ని మీ ప్రియులకు, మీ స్నేహితులకు తప్పక మీరు షేర్ చేయండి. ఎందుకు అంటే వాళ్ళకు కూడా ఈ సత్యాలు తెలియాలి కాబట్టి. సత్యం ఇప్పుడు మన దగ్గర పెట్టుకోకూడదు, మన ఇతరులకు కూడా అందించాలి. అంత మాత్రం కాదు, మీరు నేర్చుకుని ఇతరులకు కూడా నేర్పించాలి అన్నది నా గోల్. ఇది ఎప్పుడు నీ నేర్పించుకుంటూ పోవడం కాదు, మీరు నేర్చుకోవాలి, ఇతరులకు నేర్పించాలి. సో ఆ రకంగా జరిగినట్లు ప్రభు మనకి సహాయం చేయనుగాక. ప్రభునామం మహింపరచబడుగాక. ఆమేన్. ఆల్ గ్లోరీ టు గాడ్ అలోన్. ఆమేన్.